చాలా అంటే చాలా రుచిగా బొబ్బర్లు కాంబినేషన్‌తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బొబ్బర్లతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బొబ్బర్లని కుక్కర్‌లో వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ లేకపోతే 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అలాగే ఈ రెసిపీని ఇక్కడ మనం మెంతికూర కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నేను 2 కట్ల వరకు మెంతికూర తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మెంతికూర వేసుకొని వేయించుకోవాలి. మెంతికూర వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకొంచెం నూనె వేసుకొని అర చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలని మిక్సీ పట్టుకున్నానండి, చిన్న చిన్న టమాటాలని. టమాటా గుజ్జు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చీలికలు పెట్టుకొని వేసేసుకోండి. టమాటాని కొంచెం మగ్గనిద్దామండి. ఈ లోపల ఇక్కడ మనకి చక్కగా బొబ్బర్లు అనేవి కూడా ఉడికిపోయాయి. టమాటా మగ్గిన తర్వాత గరం మసాలా పావు చెంచా, అలాగే ధనియాల పొడి అర చెంచా, పసుపు కొంచెం, పావు చెంచా కారం వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకోవాలండి. బొబ్బర్లు వేసుకొని కలుపుకున్న తర్వాత మెంతికూర కూడా వేసుకోవాలి. వేయించుకున్నాం కదా ముందుగానే మెంతికూరని, ఈ మెంతికూర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి. ఒక గరిటె వరకు పెరుగు వేసుకుంటే చాలండి. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మసాలా అంతా చక్కగా బొబ్బర్లకి పడటానికి ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత పాల మీద మేకడ ఉంటుంది కదండి, లేకపోతే బయట అమ్మే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పాల మీద మేకడే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసుకుంటున్నానండి. దగ్గర పడిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, పాల మీద మేకడైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. బొబ్బర్లు మెంతికూర కాంబినేషన్తో రుచికరమైన కూర రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ కాంబినేషన్తో చేసుకున్న ఈ కూర రెసిపీ వీడియో, ఈ గ్రేవీ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.